వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ప్రీతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చేసింది కదండి, బీభత్సంగా ఉన్న ఎండలు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ నెల్లూరులో రంగనాలపేట ఏరియాలో తిరణాలు జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము మేమంతా. అక్కడ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియో ఒకసారి పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. చిన్న షాపింగ్ కూడా చేయబోతున్నాను. సో ఏమేమి తీసుకున్నాను కూడా మీకు లాస్ట్లో నేను చూపిస్తాను. సో నాతో పాటు తిరణాలకు వచ్చేద్దాం పదా ఫ్రెండ్స్. సో వీడియో చూసే ముందర ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, రెడ్ కలర్లో ఉంటుంది. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది. చలో వెళ్ళిపోదాం పదండి తిరణాలకి. సో వచ్చేసాం ఫ్రెండ్స్ రంగనాలపేట దగ్గరికి. సో తిరణాలు స్టార్ట్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్ కొంచెం దూరం, అంటే బండి పార్క్ చేసేసాము బైకు. సో ఇక్కడ ఫస్ట్ ఆకలి వేసింది కాబట్టి ఇంకా వేడివేడి బజ్జీలు, గోబీ ఉందన్నమాట. సో నేను బజ్జీ తిందాం అనుకున్నాను కానీ అది కాకుండా గోబీ తీసుకున్నాము. నాట్ బ్యాడ్ అండి, పర్లేదు. బజ్జీలు బాగుంది కానీ తీసుకొని తినలేకపోయాము. పాపతో వెళ్ళాం కదా కొంచెం డిస్టర్బ్ అయ్యామన్నమాట. తను తిననివ్వలేదు మమ్మల్ని. సో ఇంకా ఫైనల్గా అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇష్టం నాకు ఇక్కడ, అంటే అన్నీ చూసుకుంటూ. చిన్నప్పుడైతే ఎన్ని మెమరీస్ ఉన్నాయో. ఈ తిరణాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మార్చి మంత్ వచ్చిందంటే సో నాన్నతో వెళ్ళిపోతాము. ఈవినింగ్ అంటే మట్టి బొమ్మలు అంటారు చూడండి, మట్టి పాత్రలు అంటారు చూడండి, దాంతో చిన్న చిన్న బుడ్డీలు ఉంటాయి కదా వంటలు చేసుకునేది, అవి కొనుక్కుంటానండి. అంతకుమించి నేను ఇంకేం కొనను చిన్నప్పుడు. సో అవి కొనడము, దాంతో వంటలు చేయడము ఎంత బాగుంటుందంటే బాల్యం అనేది నిజంగా తిరిగి రానిదండి. బాల్యం మాత్రము మన లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో అనమాట. సో ఇప్పుడు అసలుకి ఆ బొమ్మలు అనేదే లేదండి, మట్టి బొమ్మలు అనేదే లేదండి. ఇప్పుడు అంతా మొబైల్స్ అన్నమాట. ఆడుకోవాలంటే అప్పట్లో ఆ మట్టి బొమ్మలతో, ఆ మట్టి పాత్రలతో వంటలు చేసుకొని ఫ్రెండ్స్ని పిలిచి భోజనాలు పెట్టడము నిజంగా అండి అలా ఉండిందనమాట. సో ఫైనల్గా అయితే గోబీ తీసేసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, సరిపోతే మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి మా వారు మళ్ళీ ఇంకోటి చెప్పేశారు. తినలేకపోయారండి నిజంగా. నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ తినిన తర్వాత తీసుకుందాలంటే ఈయన బాగుందిలే ఆకలి, అంటే మా వారు లంచ్ చేయలేదు ఆఫ్టర్నూను. సో అలాగే నిద్రపోయేసాడు. ఇంకా లేయడము, రెడీ అయ్యడము, కాఫీ తాగేసి వచ్చారనమాట. సో ఆయన ఇంకా ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ తినేసి షాపింగ్ చేసుకుందామని. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదులేండి. సో ఇక్కడ వీడు స్పెట్స్ నచ్చిందనమాట. స్పెట్స్ తీసుకుంటాను మమ్మీ అంటే తీసుకొని వచ్చాము. ఇక్కడ ఒక స్పెట్స్ ఆర్డర్ చేసుకున్నాడు. అక్కడ బ్లాక్ కలర్లో ఉంది చూడండి, 4 ఉన్నాయి చూసారా, గ్రీను, పింక్, బ్లూ. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో అది కాదు పక్కది. 50 రూపీస్ చెప్పారండి, 70 చెప్పారు, 50కి ఇచ్చారు. సో ఇక్కడ ఇది తీసేసుకున్నాము బాబుకి. ఇంకా నేను వచ్చి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను మా వారికి ఏం చెప్పానంటే నేను కమ్మలు కొనుక్కుంటానండి, నాకు అంటే డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ వేసుకుంటాను అనమాట. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. 3 ఇయర్స్ వరకు బాగా యూస్ చేశాను. ఇంకా వాటికి స్టోన్స్ పోవడము, అవి పోవడము అట్లా జరుగుతూ ఉందన్నమాట. అందుకని ఇప్పుడు నేను కమ్మలు తీసుకుంటానండి అంటే తీసుకొని చెప్పారు. సో ఫస్ట్ అంటే ఎంటర్ అయిన తర్వాత కొన్ని బొమ్మల తర్వాత ఫస్ట్ ఇయర్ రింగ్ షాప్ కనిపించిందండి. అక్కడ చాలా బాగున్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మీకు లైటింగ్ కనిపిస్తుంది చూస్తారా, అదే అన్నమాట గుడి, రంగనాయకుల గుడి అనమాట. ఇక్కడ ఈ బొమ్మల షాప్ దాటిన తర్వాత ఇయర్ రింగ్స్ అంటే బొమ్మలు మాత్రం కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉన్నాయండి. మనకి ఇక్కడ హోల్సేల్లో దొరికే 150వి ఇక్కడ 250, అంటే మినిమం 100 రూపీస్ ఎక్కువ చెప్తున్నారనమాట. అందుకని బాబుకి ఇక్కడ మేము ఏమి కొనిలేకపోయాము. వాడికి బయట తీసిస్తాంలే అని చెప్పామన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చి అక్కడ ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి తీసేసుకుందాం అంటే నాకు కనిపించింది, అక్కడికి వెళ్ళి తీసుకుందామండి అని చెప్పి మా వారు 2-3 షాపులు చూపించారు. ఇక్కడ వద్దులండి నాకు ఎందుకో మోడల్స్ బాగున్నట్లేదు అని చెప్పి నేనే వెతుక్కొని నేనే వెళ్ళాను ఫ్రెండ్స్. వచ్చేసాము నా జ్యువెలరీ షాపింగ్ అనమాట. నిజంగా ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. నేనైతే నిజంగా వాళ్ళు వచ్చారు, దర్గా రోజు కూడా పెడతామండి మీరు రండి అన్నారు. సో నేను మొత్తం
మొత్తం 500 రూపీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 500 కాదు, 650 రూపీస్కి తీసుకున్నాను. బోలెడన్ని కొన్నాను అనమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేయలేను, వీడియో అనేది తీయలేదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఏమేమి ఇయర్ రింగ్స్ తీసుకున్నానో అని. సో నిజంగా అండి బోలెడన్ని కొన్నాను. మా వారు అంటున్నారు ఎందుకే ఇంకా ఇంకా కొంటున్నావు అని. నాకు నచ్చిందండి, నిజంగా చాలా బాగున్నాయి. ఇక్కడ అంటే క్లిప్పులు ఇవేం చూసుకోలేదు కానీ జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రమే తీశాను. లాస్ట్కి ఫైనల్కి అన్న మీరు అడ్డుగా ఉండండి, నాకు కనిపించకుండా ఇయర్ రింగ్స్, నాకు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుందని అన్నాను. నవ్వారు వాళ్ళు. ఇంకా ఫైనల్గా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చాక్లెట్ ఉంటుంది కదా, అది క్రీమీగా వస్తూ ఉంటుంది, అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చాక్లెట్ కేక్ ట్రై చేసాము. అంతగా నచ్చలేదండి, పర్లేదు. కేక్ బాగాలేదు, క్రీమీ బాగుందిగా, చాక్లెట్ బాగుంది కానీ కేక్ బాగాలేదండి, నచ్చలేదు. ఇంకా సరే 20 రూపీస్ చెప్పారు. ఇంకా ఫైనల్గా గుడి దాకా అట్లాగా నడుచుకుంటూ వచ్చాము. మా పాపకు వచ్చి చిన్న ఫోన్ ఒకటి, అంటే ఫోన్ క్లిక్ చేసిన వెంటనే మ్యూజిక్ వస్తుంది చూడండి, అదిను ఇంకా బొమ్మ తీసుకున్నాను, బార్బీ బొమ్మ టైప్లో అనమాట. ఈ రెండే తీసుకున్నాను పాపకి, ఇంకేం తీసుకోలేదు. ఇంకా లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ అయ్యాము అనమాట. ఇంకా గుడి ఉంది కదా అక్కడ దాకా కూడా వెళ్ళలేదండి, రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు తిరణాలంటే కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే ఈ చెరుకు కదా, చెరుకులు తీసుకున్నాము. మాకు అత్తమ్మకు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా చెరుకులు ఎంత బాగుంటుందండి నిజంగా అండి. తిరణాలంటే ఫస్ట్ బొమ్మలు, తర్వాత చెరుకే కంపల్సరీగా, అంతే. ఇంకా ఇది 60 రూపీస్ చెప్పారు. 3 గడలు తీసుకున్నాము, గడలే కదా అనేది, ఏమోనండి నాకు కూడా తెలీదు. సో 150 అడిగారు, పర్వాలేదు అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడికన్నా మొన్న మేము బీచ్కి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో తీసుకున్నాం కదా, అది చాలా తీగునిందండి. ఇది పర్లేదు, కొంచెం తీగు తగ్గిందనమాట. అక్కడిది బాగా తీగునింది. ఇంకా 3 గడలు తీసేసుకొని ఇంకా మేము చెరుకు తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. మేము వెళ్ళింది 8కి అయితే రిటర్న్ అయ్యింది 9:30కి అండి. 1 అవర్లో అంటే 1.5 అవర్లో పని చూసుకొని వచ్చేసామన్నమాట. ఈ వ్లాగ్ అనేది బుధవారం గురువారం 2 రోజులు కలిపి షూట్ చేశానండి. బుధవారం వెళ్ళాము తిరణాలకి, బుధవారం నైట్ వెళ్ళామన్నమాట. ఎంత ఉక్కపోతంటే నిజంగా అండి, గాలే ఉండట్లేదు, మరి బీభత్సంగా ఉంది. ఇంకా గురువారం వచ్చి ఆఫ్టర్నూన్ ఇది స్కూల్కి వెళ్ళాము, బాబు స్కూల్కి. బాబు ఎందుకు వచ్చేస్తున్నాడంటే వ్యాక్సిన్ వేశారండి బాబు. ఏరా ఎలా ఉంది? అసలు ఆమె ఎప్పుడు కుట్టిందో ఎప్పుడు తీసిందో, కుట్టింది కాదురా గుచ్చిందో, అదే ఎప్పుడు గుచ్చిందో ఎప్పుడు తీసిందో కూడా అర్థం కాలే నర్సు. అవునా? వెళ్ళి డాడీకి వాళ్ళు చూపించుకో. కుట్టినట్టు కూడా లేదు అసలు, అసలు నాకు ఇప్పుడు అనిపించలేదు. అవునా? కానీ కొంచెం పెయిన్ వచ్చింది, తర్వాత పెయిన్ కాసేపు ఆగితే ఇంకొంచెం వస్తుంది పెయిన్. అవునా? పెయిన్ వస్తుంది, ఫీవర్ కూడా వస్తుంది. లక్కన కూడా వెళ్ళిపోయాడా మధ్య నుంచి? లక్కన ఏడ్చాడు. సో అది ఫ్రెండ్స్, లైట్గా పెయిన్ ఉందంట. సో వాడికి గుచ్చింది అనబోయి కుట్టింది అంటున్నాడు. సో ఇప్పుడైతే ఏముండదు, ఒక జస్ట్ 1 అవర్ తర్వాత ఖచ్చితంగా వాడికి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఫీవర్ కూడా వచ్చేస్తుంది. సో పారాసిటమాల్ 500 ఉంటుంది కదా, సో అది వేసిస్తే సెట్ అయిపోతాడు. సో లంచ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ పెట్టేసిన తర్వాత వాడికి ఖచ్చితంగా నేను ట్యాబ్లెట్ వేసేస్తాను. వాడికి పంపించాను లంచ్ కూడా, అంటే ఈవినింగ్ వేస్తారేమో అనుకున్నాను, ఇప్పుడే వేసేసారంట. సో ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము. అందరూ వేయించండి మీ స్కూల్లో, అంటే మీకు పిల్లలు ఉండే వాళ్ళకి చెప్తున్నాను, భయపడొద్దండి, ఏం కాదు. ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఖచ్చితంగా పిల్లలు కూడా వ్యాక్సిన్ వేయించాలి. లక్ అనుకోవాలి, పిల్లలు కూడా వ్యాక్సిన్ రిలీజ్ చేశారు కాబట్టి. సో ఖచ్చితంగా వేయించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వ్యాక్సిన్ వేసే వాళ్ళు వస్తారు కదా, సో అప్పుడు వాళ్ళని కనుక్కొని అంటే మీరే వెళ్ళి దగ్గరుండి వేయించండి ఫ్రెండ్స్. సో వ్యాక్సిన్ కంపల్సరీగా ఇప్పుడు ముఖ్యమండి, ఇప్పుడు ఉండే కరోనా పాండమిక్లో. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించండి. సో చిన్నపిల్లలకి నో ప్రాబ్లం, అంటే ఇయర్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ మనము 2 మంత్స్కి 1 మంత్కి వ్యాక్సిన్లు వేస్తూ ఉంటాం కాబట్టి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పిల్లలకి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. మా బుడ్డాం చూడండి, వాడు బ్యాగ్ వచ్చింది కదా, వాడు బ్యాగ్ పెట్టాడు కదా, దాన్ని చూస్తుంది. నిద్ర లేచిందనమాట, నిద్ర లేవడం ఇటు తీసుకొని వచ్చాము.
సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను. పాపం పెయిన్గా ఉంటాడు కదా, ఇంకా ఏముంటుందిలే క్లాసులు అని చెప్పి ఇంకా రేపు కూడా పంపించను స్కూల్కి. సో ఎందుకంటే ఖచ్చితంగా ఫీవర్ అనేది వస్తుంది. సో అది ఫ్రెండ్స్, వీడియో అనేది ఇక్కడ తెంచేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీళ్ళు వచ్చి చిన్న డౌట్ ఉందన్నమాట, అది క్లారిఫై చేసుకోవడానికి మా వారు స్కూల్ లోపలికి వెళ్ళారు. సరే అని దీనికి ఆవుల్ని అవి ఇవి చూపిస్తూ ఉన్నానండి. ఇది రచ్చ చేస్తుంది, అసలుకి ఉండట్లేదు. మా పాప ఏందంటే ఎదిగే కొద్దీ అసలుకి ఉండట్లేదండి. ఇంకా నైట్ వచ్చి ఏసీ రిపేర్ చేయించుకున్నాము. ఏ రిపేర్ కాదులండి, సర్వీసింగ్ చేయించుకున్నాము. అస్సలు కూలింగ్ రావట్లేదు, ఐస్ గడ్డలు పడుతూ ఉందన్నమాట. పైనుంచి ఏదో బ్లాక్ అయింది లేదా గ్యాస్ అయిపోయిందని చెప్పారు. అందుకని క్లీన్ చేసుకుంటున్నాము, క్లీన్ చేయించుకుంటున్నాము. సో వీళ్ళు ఏంటంటే ఇది ఇంటికి తీసుకొని వెళ్ళి, అంటే వాళ్ళు షాపుకి తీసుకొని వెళ్ళి ఫుల్ సర్వీసింగ్ చేయాలని చెప్పారు. సో అప్పుడు దాకా ఇంకా 1.5 అవర్ పట్టచ్చు. అది కాకుండా ఉడికిపోతుందండి. మాకేందంటే లోపలికి కదా బెడ్రూము, సో ఫ్యాన్ గాలి సెగ అంటే ఎక్కువ వేడిగా ఉంటుందండి. హాల్ అయినా పర్లేదు, కొంచెం తలుపులు తీస్తే చల్లగాలి వస్తుంది, కానీ దోమలు వచ్చేస్తాయి. మనకి పక్కనే చెత్త ఉందన్నమాట. సో రోడ్డు కదా, రోడ్డు పక్కన, సో డస్ట్ అండ్ దోమలు ఎక్కువ వచ్చేస్తాయండి. తలుపు తీయలేము, అలా అని బయట కూర్చోలేము. సో అందుకని మేమేం చేసామో చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేసాము. ఆ 1.5 అవర్ నిజంగా ఇలా గడుస్తుందని కూడా అనుకోలేదు మేము అసలుకి. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా? సో ఎక్కడికో కాదండి, పైకి వచ్చేసాము. సో పైన టెర్రస్ పైకి ఎక్కేసి నేను చాప తెచ్చుకొని పైన కూర్చున్నాను. ఇటువైపు స్టెప్స్ దిగర తను వచ్చేస్తుంది, పాప వచ్చేసింది అనుకో వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ అది రానికుండా ఉండడానికి నేను అక్కడ కూర్చున్నాను. సో మంచం ఉంది, మంచం పైకి తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది ప్రాసెస్ ఎందుకులే అని చెప్పి చాప తెచ్చేసుకున్నాము. సో మా పాప అయితే ఎంత బాగా ఆడుకుందంటే ఎంత బాగా ఆడుకుందండి. అలుపు లేకుండా వాడితో తిరుగుతూ ఆడుతూ బాగా ఎంజాయ్ చేసింది. మేము అప్పుడు అనుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మనం పైకి వచ్చేస్తే పాప కాసేపు ఆడుకుంటుంది కదా అని చెప్పి మేము అనుకున్నాము. ఈసారి ఇంకా అదే చెయ్యాలని డిసైడ్ అయ్యాము. సో బాల్ ఆట ఆడుకుంటుంది చూడండి బుడ్డామి. సో టైం వచ్చి 8 అండి. ఇంకా మాకు ఇంటి పక్కనే చికెన్ పకోడా ఉందన్నమాట, కిందనే అనమాట. సో వేడిగా తిందాము అని చెప్పి తెప్పించుకున్నాము. సో వేడిగా చికెన్ పకోడా తింటూ చల్లటి గాలి వీస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే క్లైమేట్ని అంత బాగా ఎంజాయ్ చేసామండి. సో కూల్ డ్రింక్ ఒకటే మిస్ అయింది, పర్లేదు. మాతో పాటు పాప కూడా తింటానని చెప్పి రచ్చ చేస్తుంది. సో ఇది బయట ఫుడ్ కదా అని చెప్పి తనకి అంతగా ఏం పెట్టలేదండి, కొంచెం పెట్టాను. ఇంకా టేస్ట్ చేస్తుంది కదా అని చెప్పి లోపల చికెన్ ఉంటుంది కదా, పైది కాకుండా, సో అది పెట్టాను. ఇంకా మేము లైట్ వేసుకొని మొబైల్లో లైట్ వేసుకొని, అంటే మాకు పైన లైట్ ఉంది కానీ అంతగా అంటే వీడియో తీస్తున్నాను కదా కనిపించట్లేదని చెప్పి ఇలా అలా తిప్పుతూ చూసుకుంటూ ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసామండి. నైట్ 9:30 దాకా పైనే ఉన్నాం అన్నమాట. చల్ల గాలి కూడా బాగా కొట్టిందండి, అదే వీచింది, చల్లటి గాలి వీచింది. సో బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.